హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు మిరపకాయ మీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్నటువంటి పావు కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ బియ్య పిండి, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కోట్ చేసుకున్న తర్వాత దీనిని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట సేపటి తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసినటువంటి ఈ ముక్కలని వేడివేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి, వీడియోలో చూపించిన విధముగా. పీసెస్ అన్నిటిని నూనెలో వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే బయట కలర్ వస్తుంది కానీ లోపల వేగదు. పీసెస్ అన్నిటిని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలి. నిదానంగా 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఈ పీసెస్ అన్నిటిని మరలా ఆయిల్లో వేసుకోవాలి. స్ట్రీట్స్లో దొరికేటటువంటి చికెన్ పకోడీని ఇదే విధంగా 2 సార్లు వాళ్ళు ఫ్రై చేస్తారు. ఇంకొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వేడివేడి నూనెలో ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించిన తర్వాత వాటికి కొంచెం సాల్ట్ రాసుకొని ఈ చికెన్ పకోడీలోకి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చికెన్ పకోడీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.